నాగ్నాథ్ గారు, కుంభరాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అనుకూలంగా ఉంటుందా లేకపోతే ప్రతికూలంగా ఉంటుందా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, కుంభరాశి వాళ్ళకి ఉమ్, లగ్నం అంటాం, అంటే చంద్రలగ్న రాశి ఉమ్, సప్తమ భావాల్లో రాహుకేతువులు ఇద్దరు సంచరిస్తున్నారు ఇప్పుడు. ఉమ్, అంటే సుమారు 18 నెలలు, అంటే మే మాసం నుంచి ఉమ్, 18 నెలలు. అయితే కుంభరాశిలోనే ఇప్పుడు రాహు ఉంటాడు. అయితే కుంభరాశిలో రాహు ఉంటే సింహరాశిలో కేతు ఉంటాడు. ఉమ్, సో రాహువు గినక ఏ లగ్నంలో అయినా, ఈ కుంభరాశి వాళ్ళందరూ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాహువు ఏ లగ్నంలో ఉన్నా ఉమ్, సమసప్తమంలో కేతు ఉంటాడు, అంటే ఎదురెదురుగా ఉంటారు రాహు కేతువులు. ఉమ్, వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి సివియర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్, బిహేవియరల్ అంటే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, తెలీదు. ఎప్పుడు మూడిగా ఉంటారో తెలియదు, ఉమ్, ఎప్పుడు మనుషులతో కలుస్తారో తెలియదు, ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోతారో తెలియదు. ఆర్థిక పరమైన విషయాలు, సామాజిక గుర్తింపు, ఉమ్, కుటుంబంలో వాళ్ళ మాట యొక్క ప్రాధాన్యత, ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అన్ని మొత్తం మిక్సీలు వేసినటువంటి ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటారు చూడండి, ఉమ్, ఇటువంటి ఒక ధోరణితో వీళ్ళు ఉంటారు. ఉమ్, అందుకే చూడండి, కుంభరాశి గురించి ఒక స్పెసిఫిక్ పాయింట్ జ్యోతిష శాస్త్రంలో రాసి ఉంటుంది. ఉమ్, ధర్మ, అర్థ, ఉమ్, కామ, మోక్ష. మోక్ష. ఉమ్, ఈ నాలుగిట్లో వీళ్ళు ఏ కేటగిరీకి వస్తారంటే కామ వస్తారని చెప్తుంది. ఉమ్, కామము అంటే వీళ్ళు ఇక్కడ సంభోగం కాదు, ఉమ్, డిజైర్. దిస్ వాచ్ ఇస్ ఎ డిజైర్, దిస్ బ్రేస్లెట్ ఇస్ ఎ డిజైర్, దిస్ డ్రెస్ ఇస్ ఎ డిజైర్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ డిజైర్. అంటే ఉమ్, వీళ్ళ జీవితంలో ఏది సాధించినా దాన్ని ఒక బలమైన కోరికలాగా సాధిస్తారు అని అర్థం. ఓకే. ధర్మార్థ కామ మోక్షాల్లో నేను గమనించింది ఏంటంటే, ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో 4 భాగాలు వీళ్ళలో ఉంటాయి. చూడండి మేడం, ఒక మనిషి తెలివితేటలు ఒక ఒక కోణంలో పనిచేస్తాయి. అంటే డబ్బు విషయంలో ఉంటే, ఆర్థికపరమైన విషయాల్లో ఉంటుంది. ఉమ్, లేకపోతే ధర్మ అంటే ఏంటి, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఉమ్, అంటే మీకంటూ ఒక ధర్మం ఉంది, మీకు తెలుసు. ఉమ్, అది ఆ తప్పు మీ అమ్మ చేసినా, మీరు నాన్న చేసినా, మీది ఒకటే వాయిస్ ఉంటుంది, ఉమ్, పక్కింటి వాడు చేసినా ఒకటే ఉంటుంది. అప్పుడే కదా మీకు ధర్మం ఉన్నట్టు. అవును. పక్షపాతం లేని ధర్మం. ఓకే, ధర్మ వాళ్ళకి తెలుసు, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. అర్థ, డబ్బు, ఇన్వెస్ట్మెంట్స్. ఉమ్, కుంభరాశి వాళ్ళ దగ్గర నుంచి అంత ఈజీగా డబ్బులు రాబట్టడం, నమ్మించి తీసుకోవడం చాలా కష్టం. ఉమ్, ఎందుకు అంటే, వాళ్ళు మొత్తం స్కానింగ్ చేసి ప్రశ్నించి మొత్తం పోలీసు రిపోర్ట్ అంతా అయిన తర్వాతనే వాళ్ళ ఒక అభిప్రాయానికి వస్తారు తప్ప, ముందు ఒక అభిప్రాయానికి వచ్చి తర్వాత మిమ్మల్ని విశ్లేషించారు వాళ్ళు. అంటే వీళ్ళకి సైంటిఫిక్ పర్సెప్షన్ వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. ఉమ్, మూడోది కామ, ఉమ్, ప్రతిదీ కూడా కోరికలాగా తెచ్చుకుంటారు. మోక్ష, ఉమ్, వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు మంచి పేరు గుర్తింపు రావడం కోసం, కుటుంబంలో, సమాజంలో. ఒక సమాజంలో వీళ్ళు ఒక రోల్ మోడల్ లాగా, ఒక పాయినర్ లాగా ఉండాలని కోరుకుంటారు. ఉమ్, లీడర్షిప్ ఇష్టపడని, పాయినర్షిప్ ని ఇష్టపడేటువంటి 2 రాశులు ఉంటాయి. ఉమ్, లీడర్షిప్ అంటే ఏంటి మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఒక కంపెనీది. ఈ మొబైల్ తయారు చేసిన మొట్టమొదటి ఘనత ఏ కంపెనీకి దక్కుతుంది? ఉమ్, ఉమ్, ఆ ఫస్ట్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఇస్ పాయినర్షిప్. ఉమ్, అంటే ఏదైతే అరంగేట్రం ఉంటుంది, అవును. మొదట దాన్ని ఎవరైతే సంకలనకర్త, లేకపోతే కొత్తగా ఆవిర్భావం చేసిన వాళ్ళకి పాయినర్షిప్ అంటారు. ఉమ్, లీడర్షిప్ అంటే ఏంటి? ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం, నలుగురు ముందు నుంచోవడం, నలుగురిని మార్గదర్శకం చేయడం, అది ఉంటుంది. ఉమ్, ఈ 2 రాశులు ఉంటాయి కదా, కుంభరాశి తర్వాత సింహరాశి వాళ్ళు ఉంటారు. ఉమ్, దే లైక్ ఓన్లీ పాయినర్షిప్, దే డోంట్ లైక్ లీడర్షిప్. ఓకే. లీడర్షిప్ Creature. ఫాలోస్, లీడర్షిప్ ఫాలో అవుతుంది మాలో తప్ప, ఉమ్, ఉమ్, మేము క్రియేటర్స్ కింద ఉండాలి. ఆల్వేస్ వి వాంట్ టు బి ద క్రియేటర్స్. క్రియేటర్. ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ 4 లక్షణాలు వాళ్ళ ప్రతి యాక్షన్ లో, వాళ్ళ ప్రతి దృక్పథంలో ఉంటాయి. మరి ఇంత బలమైన వాళ్ళు, వీళ్ళు రాహువు వీళ్ళకి రాశిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? రాహువు గినక ఏ లగ్నంలో ఉన్నా మీరు చూసుకోండి, వేరే గ్రహాలతోని కలిసి ఉండకుండా కేవలం రాహువు మాత్రమే లగ్నంలో ఉండి సప్తమంలో కేతు మాత్రమే ఉంటే, ఇది మీరు అప్లై చేసుకొని చూసుకోవచ్చు ఎవరైనా. వీళ్ళకి ముక్కుసూటిగా మాట్లాడి శత్రువుని కొని తెచ్చుకునేటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. రెండోది, వీళ్ళు ఆచరణకు సాధ్యం కానటువంటి కళలు, ఆచరణకు సాధ్యం కానటువంటి జీవన విధానము,
రెండోది భాగస్వాములకు సంబంధించింది, లైఫ్ పార్ట్నర్స్ కి సంబంధించింది. ఉమ్, లైఫ్ పార్ట్నర్స్ సంబంధించిన విషయాల్లో కూడా పరిస్థితులు ఎంత విషమించిపోయి విడిపోతున్నారు అనుకున్నా కానీ వీళ్ళ వైఖరి వీళ్ళు మార్చుకోరు. ఉమ్, అక్కడ కూడా వీళ్ళు ఏం మాట్లాడతారు, ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం మాట్లాడతారు, నువ్వు రైట్ నువ్వు రాంగ్, నేను అది చేయలేదు ఇది చేశాను. సో ఒక లాయర్ కోర్టులో ఆ వాదన ఉంటుంది చూడండి, అట్లుంటది. అంటే ఉమ్. అర్థం ఏంటది, చూడడానికి ఎట్లా కనిపిస్తుంది, అరే కాసేపు నోరు మూసుకోరా నువ్వు కాసేపు చెప్పిందే సైలెంట్ గా చెప్తావు, ఏం ఉండు, చెప్తావు? చెప్పేది విను అన్నప్పుడు వాళ్ళు నోరు మూసుకొని సైలెంట్ గా ఉన్నా కానీ సెకండ్ సెట్ ఇట్లా లెక్క పెట్టచ్చు, ఉమ్, 2 3 4 5 స్టార్ట్. ఉమ్, సో ఎందుకు చెప్తున్నానంటే రాహువు ఒక టిపికల్ బిహేవియర్, ఉమ్, ఒక ఎగ్జాటిక్ బిహేవియర్, ఒక మూడీనెస్. అందుకే చూడండి, ఒక మనకి మేనేజ్మెంట్ టెర్మినాలజీలో సైకాలజీలో మనకి మూడ్ స్వింగ్స్ అంటారు. ఉమ్, పొద్దున మధ్యాహ్నము సాయంత్రం 3 రకాలుగా ఉంటారు వీళ్ళు. ఉమ్, కుంభరాశిలో పుట్టిన వాళ్ళని చెక్ చేసుకోమనండి, వీళ్ళు మధ్యాహ్నము సాయంత్రం రాత్రి ఎంత యాక్టివ్గా ఉంటారో పొద్దున అంత బద్ధకంగా ఉంటారు వీళ్ళు. ఉమ్. మేజర్ అంటే 10 మందిలో 6. ఓకే. సో ఈ రాహువు గురించి ఎందుకు చెప్తున్నానంటే రాహువు వీళ్ళకి ముఖ్యంగా ఈ టైంలో ఈ ఎసెంట్రిక్ బిహేవియర్ క్రియేట్ చేస్తాడు. ఎప్పటి నుంచి, May 21 నుంచి 18 months తీసుకోండి. వీళ్ళకి ఎసెంట్రిక్ బిహేవియర్ క్రియేట్ చేయడం వల్ల నష్టపోయేది ఏంటి, ఏ ఏరియాలో వీళ్ళు నష్టపోతారు, ఉమ్, భాగస్వామికి సంబంధించిన విషయాలు, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో డిస్సాటిస్ఫాక్షన్ ఓరియంటేషన్, కొంచెం వైలెంట్ బిహేవియర్, ఉమ్, భాగస్వాములు కొట్టుకోవడమే కాకుండా చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా వీళ్ళకి వస్తుంది. ఉమ్, రాహువు ఇస్ అ వెరీ బ్రేవ్, అంటే ఏంది, చాలా అగ్రెసివ్ గా బ్రేవ్ గా బోల్డ్ గా ఉంటాడు. కేతు ఏమైనా తక్కువ ఉంటాడా, ఉమ్, కేతు ఈజ్ ఆల్సో వెరీ బ్రేవ్, వెరీ అగ్రెసివ్. ఉమ్, కానీ రాహులో ఉన్న లక్షణం ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడినా మనము ఆలోచించి అర్థం చేసుకుంటే తప్ప ఉమ్, అర్థం కానటువంటి విషయాలు మాట్లాడతారు వీళ్ళు. ఎసెంట్రిక్నెస్ అంటే ఏంటి మేడం, కొంచెం పిచ్చితనం అని చెప్పొచ్చు. ఉమ్, ఉమ్. కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో లోతుగా ఆలోచిస్తే కొంచెం లాజిక్ విషయం సైంటిఫిక్ ఉంటుంది. ఫ్యాక్ట్స్ ఉంటాయి. కానీ ఎంతమంది ఆలోచిస్తారు అట్లా ఆలోచించలేదు. కదా. ఉమ్. సో వీళ్ళు తెలియకుండా చేసుకుంటున్న నష్టం ఏంటి, ఉమ్, వాళ్ళని వాళ్ళు ఒక రాంగ్ మోడ్ లో వాళ్ళ మనసులో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటారు. బికాస్ ఆఫ్ రాహు ఇస్ ఇన్ రాశి, కుంభరాశి. కేతు వల్ల ఏంటి, వీళ్ళకి కేతు ఒక రంగు వీళ్ళకి ప్లస్ పాయింట్. ఉమ్, అంటే గతంలో గడిచినటువంటి ముఖ్యంగా ఈ మే మాసం ముందర జరిగినటువంటి కొన్ని అనర్థాలు, ఉమ్, పెళ్లికి సంబంధించినవి, భార్యకు సంబంధించినవి, భాగస్వామికి సంబంధించిన విషయాలు, వీటిలో కొంత వీళ్ళకి రీకన్స్ట్రక్షన్ లేదా సెకండ్ ఒపీనియన్ లేదా మోడిఫికేషన్ ఆఫ్ ప్లాన్ టు అసోసియేట్ విత్ అ పార్ట్నర్. సో రాహు యొక్క ఆస్పెక్ట్ కూడా వీళ్ళు ఇంకోటి గమనించాలి. ఉమ్, వీళ్ళు జీవితంలో ఏదైతే చెయ్యాలనుకుంటారో అందులో రెండు బలమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి. ఒకటి పోలిక, అంటే ఇన్స్పిరేషన్ నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేటువంటి వాటిని వీళ్ళు ఒక అంబిషన్ గోల్ కింద తీసుకోవడం వల్ల ఉమ్, ఆ పూర్తి స్థాయి అప్లికేషన్, అంటే ఉమ్, పూర్తి స్థాయి కమిట్మెంట్ తో వీళ్ళు పనిచేయలేరు. ఉమ్, ఎందుకు, ఇది కేవలం ఈ 18 months కి సంబంధించి మాత్రమే చెప్తున్నాను మేడం. ఈ Hmm. 18 months కి సంబంధించిన రాహు యొక్క స్థితి కుంభరాశి వాళ్ళకి చెప్తున్నాను. ఉమ్, మీరు ఇవాళ యాంకర్ అయ్యారు, ఎవరి వల్ల అయ్యారంటే మా పక్కింట్లో ఒక యాంకర్ ఉండేదండి, ఆమెను చూసి నేను కూడా యాంకర్ అయ్యాను. ఉమ్, సో ఈ ఎనర్జీ మీకు ఎన్ని రోజులు ఉంటుంది, మీకంటే ఒక గుర్తింపు వచ్చే వరకు ఉంటుంది. గుర్తింపు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉమ్, మళ్ళా కన్ఫ్యూజన్. సో రాహు ఏం చేస్తాడంటే ఎన్విరాన్మెంట్ నుంచి మీకు ఒక మాయ, ఉమ్, ఒక డిసెప్షన్, ఒక ప్రొవొకేషన్ క్రియేట్ చేసి మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తాడు. ఉమ్, ఈ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేది ఎవరు, మళ్ళీ బుద్ధే, మన కుంభరాశిలో వాళ్ళకు ఉండే బుద్ధి. ఉమ్, సో ఈ ఐడెంటిటీ క్రియేట్ అయ్యే క్రమంలో మీరు కష్టపడుతున్నా మీకు డెవలప్ అయ్యేది ఏంటి, ఉమ్, డిసాటిస్ఫాక్షన్, ఓకే. అసంతృప్తి. ఓకే. సో వీళ్ళు చేసే ప్రతి పని, ఐడెంటిటీ కోసం చేసే ప్రతి పనిలో పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ ఉండదు. ఉమ్, ఒకవేళ ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఉమ్, వాటి మూలం ఏంటి, మీకు ఏదైతే ఇన్స్పిరేషనల్ గా వచ్చిందో అది ఎన్విరాన్మెంట్ ని సాటిస్ఫై చేయడం కోసం వచ్చిందే ఉంటుంది. ఉమ్, మీరు కుంభరాశి వాళ్ళని చూడండి, వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల భావోద్వేగాల్ని బాధ పెట్టకుండా, రిలేషన్స్ చెడిపోకుండా ఉమ్, చాలా టాక్ట్ఫుల్ గా వీళ్ళు మాట్లాడి రిలేషన్స్ లోంచి అవసరమైతే తప్పించుకుంటారు తప్ప గొడవలు పెట్టుకోరు. కానీ 18 months చాలా అగ్రెసివ్, ఉమ్, వైలెంట్ బిహేవియర్, అబ్రప్ట్ డెసిషన్స్, ఉమ్, సడన్ గా డిస్కనెక్టెడ్ ఇన్ రిలేషన్స్,
ఎస్పెషల్లీ ఫ్యామిలీ, లైఫ్ పార్ట్నర్, ఉమ్, వీటికి సంబంధించినవన్నీ కూడా చాలా వీళ్ళ పరిధి, వీళ్ళ కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేస్తారు. వీళ్ళు ఉమ్, ఎవరు? కుంభరాశి. సో దైవబలం ఎంతవరకు వీళ్ళకి సహకరిస్తుంది? కేతువు బేసికలీ డిటాచ్మెంట్. ఉమ్, నేను చెప్పాను చూడు, ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షాన్ని ఎలా తీసుకుంటారు అంటే, వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేసి రాలేదనుకోండి, చాలా ఫిలాసఫికల్గా తీసుకుంటారు. ఏమని? మనం ప్రయత్నం చేసాం, కాలేదు, ఏం చేస్తాం, అదే దైవ నిర్ణయం. ఈ ఫిలాసఫికల్ టెండెన్సీ అన్నది వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సప్తమంలో కేతు ఉంటే ఏమవుతుంది? ఒక డిటాచ్డ్ ప్లానెట్. ఉమ్, వైరాగ్యము, మోక్షము, వీటిని ప్రేరేపించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహము కేతు గ్రహం. ఈ కేతువుకి ఇంకొక లక్షణం ఏంటంటే, కేతువు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి, ఓపెన్ ప్లేస్ లో, ఎంటీ స్పేస్ లో ఉండడానికి ఇష్టపడేటువంటి గ్రహం అని జ్యోతిష్యంలో ఉంటుంది. ఉమ్, కుంభరాశి వాళ్ళకి ఏంటి, వీళ్ళు స్వతహాగా చాలా ఇండిపెండెంట్, ఎవరితో పూర్తిగా కలవరు, వీళ్ళు పూర్తిగా సరెండర్ గారు, ఉమ్, వాళ్ళ ఈగోకి విరుద్ధం అది. ఉమ్, సో అలాంటప్పుడు కేతువు కూడా 7th హౌస్ లో ఉంటే ఏమవుతుంది? ఆల్రెడీ డిలేడ్ మ్యారేజ్ పీపుల్, 36 years వచ్చినాయి, 33 years వచ్చినాయి, 38 years వచ్చినాయి, వీళ్ళకి మ్యారేజ్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఏమవుతుంది? ఉమ్, దే మే లూజ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ మ్యారేజ్. ఉమ్, ఓకే, అది ఎప్పటి వరకు? ఈ 18 నెలలు ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, ఇవన్నీ జరుగుతాయి వీళ్ళకి. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డిస్ప్యూట్స్ లో ఉన్నారు, లేకపోతే ఒక కంటెంట్మెంట్ లేదు మ్యారేజ్ లైఫ్ లో, ఏం చేస్తారు వాళ్ళు? మనం కొత్తగా ఇంకా రీఎస్టాబ్లిష్ ఎట్లా చేద్దాం, ఇంకా ఎట్లా మనం రిలేషన్స్ డెవలప్ చేసుకుందాం అని ఆలోచిస్తారా? ఉమ్, కటా. సపరేట్. అర్థమైందా? సో ఎందుకు? కేంద్ర భావం అంటే లగ్న సప్తమ భావాలకు సంబంధించినటువంటిది ఈ రాహుకేతుల ప్లేస్మెంట్ ఉండడం వల్ల. ఉమ్, సో వీళ్ళకి ఎంత అటాచ్మెంట్ వీళ్ళకైతే ఉంటుందో, అదే అటాచ్మెంట్ నుంచి వీళ్ళకి ఒక డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ అవుతుంది. ఏ విషయంలో అవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ దెమ్సెల్వ్స్, దర్ థాట్స్, దెర్ ఎమోషన్స్, ఉమ్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టువర్డ్స్ ద లైఫ్ పార్ట్నర్. ఉమ్, లైఫ్ పార్ట్నర్ అంటే మీరు కేవలం భాగస్వామి, భార్యాభర్తలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళకు కూడా ఉమ్, ఈ ఎక్స్ట్రీమ్ టెంపరమెంటల్ ఇష్యూస్ ఆఫ్ కుంభరాశి ఉమ్, will definitely cause for the damage in relationships. ఓకే. మరి వీరికి ఇచ్చే సలహా ఏంటి? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే రాహుకేతువుల ప్రభావం వీరిపై తక్కువ ఉంటుందంటారు? కుంభరాశి వాళ్ళు చాలా డిటాచ్డ్ గా కనిపిస్తారు, డిటాచ్డ్ గా మాట్లాడతారు, ఉమ్, కానీ ఎమోషనల్ గా వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు దే ఆర్ వెరీ సిన్సియర్ పీపుల్. వాళ్ళు బాగా ఎదుటి వాళ్ళు ఏమైనా సలహా ఇస్తే దాన్ని ఫాలో అయ్యేటట్టయితేనే వింటారు, ఫాలో అయ్యేటట్టు చెప్తారు తప్ప వాళ్ళు ఉమ్, ఫాలో అవుతామని చెప్పి వదిలేసే టైప్ కాదు. ఉమ్, సో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే, వీళ్ళకి ఎప్పుడు కూడా ఒకళ్ళతో పోల్చుకునే లక్షణం ఉంటుంది. ఉమ్, ఏమని? మీరు కుంభరాశి వాళ్ళని పొగడాలంటే ఎట్లా పొగడాలి తెలుసా? ఉమ్, ఇప్పుడు మీరు కుంభరాశి యాంకర్, ఉమ్, ఉమ్, మన ఛానల్లో ఇంకో 4 యాంకర్లు ఉన్నారు, ఉమ్, మీరు ఈ పర్ఫార్మెన్స్ బాగా చేశారు, మొన్న ఒక లైవ్ షో చాలా బాగా చేశారండి అని చెప్తే మీకు ఏం పెద్ద కిక్ ఉండదు. ఉమ్, అవునా, ఏం బాగుందని అంతవరకే. ఉమ్, అసలు మేడం మొన్న మీ షో చూశాను, ఉమ్, సేమ్ షో లాస్ట్ 2 months బ్యాక్ కూడా పలానా అమ్మాయి చేసింది, ఉమ్, అంతకుముందు ఆ అమ్మాయి చేసింది, Comparison. వాళ్ళలో లేనిది మీలో ఉన్నటువంటి స్పార్క్ అదే చెప్పినప్పుడు ఇక మీరు మొత్తం ఎక్కడో ఉన్న ఎనర్జీ, ఎక్కడో ఉన్న మనసు మొత్తం వచ్చి మీ శరీరంలో దూరం అక్కడ కూర్చుంటారు అనమాట. ఉమ్, ఏ బాబు కాఫీ చెప్పని చెప్పి కూర్చోబెడతారు. ఓకే. కంపారిజన్, పక్క వాళ్ళతో కంపేర్ చేసి ఎప్పుడైతే పొగుడుతామో అప్పుడు వాళ్ళు కంపారిజన్ ఒకటి, ఇంకొకటి కూడా ఏంటి అక్కడ, ఉమ్, కంపారిజన్ లో కూడా మీరు టాప్. ఓ, నిజమేనా? ఉమ్, ఉమ్, అలా అని చెప్పి ఈ కుంభరాశి వాళ్ళకి కంపేర్ చేసిన వాళ్ళని మనం తగ్గించి చెప్పాం కదా, వాళ్ళ మీద అసూయ ఉండదు తెలుసా మీకు? ఇంత గొప్ప లక్షణం చూడండి, అసూయ ఉండదా? ఉండదు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు పోల్చుకున్నప్పుడు అది అసూయ నుంచే వస్తుంది, ఉమ్, అవునా? కానీ రేపు పొద్దున వాళ్ళకి ఏమన్నా కెరియర్ లో ప్రాబ్లం వచ్చింది, మిగతా యాంకర్లకి, ఉమ్, వీళ్ళకి ఒకవేళ ఈమె కాంట్రిబ్యూషన్ ఒకవేళ ఉంది, వీళ్ళ కాంట్రిబ్యూషన్ అవసరం ఉంది. ఏముందంటే వాళ్ళు గ్యారంటీ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. హైయెస్ట్ హ్యుమానిటీ ఉన్న రాశులలో కుంభరాశి ఒకటి. ఉమ్, హైయెస్ట్ హ్యుమానిటీ అంటే ఏంటి? దేన్ని కూడా మనసులో కక్షపూరితంగా కానీ, ద్వేషంగా కానీ, లేకపోతే అంతస్తు స్టేటస్ లో కానీ తీసుకున్నటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి హ్యుమానిటీ ఉంటుంది, ప్రేమ, సానుభూతి అని. కాబట్టి వీళ్ళు గొప్ప సంస్కారవంతులు అవుతారు. రాహు వల్ల ఏమవుతారంటే వీళ్ళ ఇష్టాయిష్టాలని బలంగా ఎంటర్టైన్ చేస్తారు. ఉమ్, మీ ఇష్టాయిష్టాలని బలంగా ఎంటర్టైన్ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు అక్కడ చూసేది దృక్పథం, మీ ఆలోచన, మాట్లాడే విధానం, దృక్పథం అంతా కూడా మీరు మానసికంగా అనుభవించుకున్నదే ఉంటుంది తప్ప వాస్తవాన్ని, వర్తమాన్ని చూడలేరు. అవును.
సో దీని వల్లనే వీళ్ళకి ఎసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇందులో ఉంది. మ్మ్. నేను చెప్పేది వీళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మ్మ్. ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళడం బెటర్. ఎలా ఎందుకు ప్రాబ్లము మీ మైండ్ సెట్లో ఉంది. సూపర్. ఈ మైండ్ సెట్ ఇంకొక వ్యక్తితో, ఒక ప్రొఫెషనల్తో మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మీ అభిప్రాయాలు, ఆ విశ్లేషణ, ఆ ప్రొఫెషనల్ చేసిన విశ్లేషణ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. అవును. కుంభరాశి వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళు తెలుసుకోలేని విషయం, వాళ్ళకి తెలియని విషయం అవతల వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని తీసుకుంటారు మేడం. మ్మ్. అపారమైన నిజాయితీ ఉంటుంది వాళ్ళకి. మ్మ్. ఆనెస్ట్లీ ఈవెన్ ఈ మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. మ్మ్. అదేనా? సో ఇది తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని కరెక్ట్ అని. వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉంటుంది. అంటే నాకు తెలియని విషయం ఏదో చెప్పాడు, అది నాకు నిజంగానే కరెక్ట్ అనిపించినప్పుడు నేను దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాను. అందుకే చెప్పారు హైయెస్ట్ హ్యూమానిటీ అంటే ఏంటి, చాలా గొప్ప లక్షణాలు ఉంటేనే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ చూస్తారు. మ్మ్. సో వీళ్ళకి అభిప్రాయాల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు, మనశ్శాంతి లేదు, ఒక ఆలోచన వల్ల వీళ్ళు ఇరుక్కుపోయారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, మనిషితో ఉండలేకపోతున్నారు, భాగస్వామితో సమస్యలు అనుకున్నప్పుడు మీ అభిప్రాయాల్ని ప్రొఫెషనల్తో వార్ చేయండి. మ్మ్. యు గెట్ ఇన్ టు ద వార్ విత్ ఇంటలెక్చువల్ డిబేట్. మ్మ్. ఆటోమేటిక్ ఏమవుతుంది, వీళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ మాత్రమే చూసేటువంటి లక్షణాలు ఉంటాయి. ఓకే. మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ వల్లనే మీకు ఒక పర్సనాలిటీ ఫామ్ అవుతుంది మేడం. మ్మ్. మీకంటూ పర్సనాలిటీ ఉందంటే ఏంటి, మీకు నచ్చేవి నచ్చనివి ఈజ్ ఈక్వల్ టు యువర్ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం. మ్మ్. కొత్త ఆలోచనలు రానే, కొత్త ఆలోచనలు వచ్చినాయి, కొత్త ఇన్స్పిరేషనల్ వచ్చిన థాట్స్ వచ్చినాయి. మ్మ్. సో దానివల్ల ఏమైపోతుంది, ఉన్న స్టేజ్ నుంచి మీరు బెటర్ స్టేజ్కి వచ్చారా లేదా, Yeah. ఆటోమేటిక్గా మీ దృక్పథం, మీ నిర్ణయం మారుతుంది. ఓకే. సో రాహు యొక్క తీవ్ర ప్రభావాన్ని, మాయలోంచి మీరు బయటకు వచ్చినట్టు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.